ఉదయ్ కిరణ్ జనవరి 5, 2014 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే 3 కారణాలు అయితే చెప్తున్నారు. అదేమిటంటే చిరంజీవి మొదటి కుమార్తెతో అతనికి నిశ్చితార్థం అయితే జరిగింది. అయితే ఏమైందో ఏంటో తెలియదు గానీ ఆ నిశ్చితార్థం అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అతనికి సినిమా ఆఫర్లు అనేది ఎక్కువగా రాలేదు. దాని వల్ల అతను డిప్రెషన్ లోకి వెళ్లి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు కారణంగా చెప్తున్నారు. చిరంజీవి కుమార్తెతో అతనికి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అతను వేరే ఒక ఆమెను అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇలా ఆమెను మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆమె టార్చర్ పెట్టిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను చనిపోవడం జరిగిందని టాక్ అయితే ఉంది. అసలు ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా మనం ఉదయ్ కిరణ్ గురించి తెలుసుకున్నట్లయితే ఉదయ్ కిరణ్ సినిమా హీరోగా రావడానికి వెనక ముందు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరనమాట. అతను ఒక్కడే తన స్వయం కృషితో పైకి రావడం జరిగింది. అంతేకాకుండా అతడు నటించిన మొదటి 3 సినిమాలు మనం చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి. అవి ఏమిటని మనం చూసుకున్నట్లయితే 2000లో చిత్రం అనే సినిమాలో అతను నటించడం జరిగింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 2001లో నువ్వు నేను అనే సినిమాలో నటించడం జరిగింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 2001లోనే మనసంతా నువ్వే అనే సినిమాలో కూడా అతను నటించడం జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ అయితే అవడం జరిగింది. ఈ 3 సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పుకున్న 3 చిత్రాలు కూడా ఇతర భాషలోకి అయితే రీమేక్ అయ్యాయి. ఆ సమయంలో అతను యూత్ ఐకాన్. అతని జీవితంలో ఎన్నో విషాదాలు కూడా జరిగాయి. అతని మొదటి ప్రేమ విఫలం, తల్లి మరణం, నిరంతర ఫ్లాప్లు, అంతేకాకుండా చిరంజీవి కుమార్తెతో నిశ్చితార్థం రద్దవడం. దాని తర్వాత అతను తమిళ చిత్రాల్లో కూడా నటించడానికి ప్రయత్నించడం జరిగింది. కానీ ఏది వర్కౌట్ కాలేదు. చివరికి అతను చేసుకున్న భార్య కూడా అతనిని నమ్మలేదు. అతని సోదరి విదేశాలకైతే వెళ్లిపోయింది. తన తండ్రి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అతను ఆమెతో వెళ్లిపోవడం జరిగింది. తర్వాత అతను మానసికంగా కృంగిపోవడం జరిగింది. అసలు ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉదయ్ కిరణ్ సినిమాల సక్సెస్ గురించి మనం పక్కన పెట్టినట్లయితే చిరంజీవి కుమార్తెతో నిశ్చితార్థం రద్దయిన తర్వాత తన కెరీర్ ఎలా సాగుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను సూసైడ్ చేసుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చాలా మందికి అయితే బాధనైతే కలిగించింది. దర్శకుడు తేజ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అతను ఉదయ్ కిరణ్ గురించి అయితే చెప్పడం జరిగింది. అతను ఏం చెప్పాడు ఏంటి అనే విషయాలు మనం ముందు తెలుసుకుందాము. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన యువ కథానాయకుడు ఉదయ్ కిరణ్ అని చెప్పవచ్చు. అప్పట్లో లేడీస్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో ఉండేది. అయితే దాని తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆయన సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంపై చాలా మంది చాలా రకాలుగా అయితే కామెంట్ చేస్తున్నారు. కానీ ఖచ్చితమైన కారణాలు మాత్రం ఎవరి దగ్గర లేవు. అయితే దర్శకుడు తేజ మాత్రం రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై స్పందించడం జరిగింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తనకు తెలుసని, తను ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారని ఆయన అన్నారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఆత్మహత్య చేసుకునే అంత ధైర్యం లేదని తేజ చెప్పాడు. తను చనిపోయే లోపు ఏదో ఒక సమయంలో ఆ విషయాన్ని బయట పెడతానని చెప్పడం జరిగింది. అంటే ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు అనే విషయాన్ని బయట పెడతానని దర్శకుడైన తేజ గారు అయితే చెప్పడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని పేరు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించిన హీరో. 1 కాదు 2 కాదు వరుసగా 3 బ్లాక్ బస్టర్ విజయాలు అయితే అందుకుని చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ ని అయితే సంపాదించాడు ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులైపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014 ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఆయన రాసిన లేఖ, ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు రావడం జరిగింది. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అతను రాసిన లేఖలో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆ లెటర్ ఉదయ్ కిరణ్ చేతి రాతతోనే ఉంది. విషిత అంటే ఇక్కడ విషిత అంటే ఉదయ్ కిరణ్ వాళ్ళ భార్య అనమాట. విషిత అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు. అంటే వాళ్ళ అమ్మ తర్వాత
అంతగా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తన భార్య అయిన విశ్త అన్నమాట. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్ ఆంటీ చాలా బాధపడుతున్నారని, వారు బాధపడకూడదు, నువ్వు ఎవరినైతే మంచివాడని నమ్ముతున్నావో అతను మంచివాడు కాదని, నా మాట విను, నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ ప్రక్కన నేను ఉండను, నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకో, నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, నన్ను ఓ మ్యాడ్ గా ఆడుకుంటున్నారు, మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధపడుతున్నారు, అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను, మా అమ్మంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ నీకు ఇచ్చిన నగలు తిరిగి మా అక్కకు ఇవ్వు, వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది, అమ్మ నిన్ను ఓసారి కౌగిలించుకోవాలని ఏడవాలని ఉంది, అందుకే నీ దగ్గరికి వస్తున్నానని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తుకు చేసుకుంటూ కన్నీళ్లు పర్యంతమవడం జరిగింది. ఈ లేఖ ఒకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. అయితే కొందరిలో ఒక డౌట్ అయితే ఉంది, ఇది ఉదయ్ కిరణ్ రాసిన లేఖనా అనే అనుమానాలు చాలా మందికి అయితే అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇక ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడని చూసుకున్నట్లయితే 3 కారణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 3 కారణాల్లో మొదటి కారణం, ఉదయ్ కిరణ్ 2023లో స్టార్ హీరో అన్నమాట. నువ్వు నేను సినిమా చూసిన తర్వాత చిరంజీవి మొదటి కూతురు అతనితో ప్రేమలో పడింది. చిరంజీవి మరియు ఉదయ్ కిరణ్ చిరంజీవి ఇంద్రా సినిమాకు 175 రోజుల ఫంక్షన్ లో కనిపించారు. వారు ఎంతో సన్నిహితంగా ఉన్నారనే విషయాన్ని అక్కడ ఫంక్షన్ లో వాళ్ళిద్దరూ ఉంటున్న తీరునైతే తెలియజేస్తుంది. చాలా సార్లు ఉదయ్ మరియు ఆయన సోదరి చిరంజీవి పైన అయితే తమకున్న ప్రేమనైతే చెప్పడం జరిగింది. 2003 సంవత్సరంలో అతను చిరంజీవి మొదటి కుమార్తెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. దాని తర్వాత ఏమైందో ఏంటో తెలియదు గాని ఉదయ్ కిరణ్ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాడని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే చిరంజీవి ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ అంటే ఇష్టం లేదని ఒక న్యూస్ అయితే ఉంది. దాని ద్వారా చిరంజీవి ఉదయ్ కిరణ్ పై ప్రెజర్ తీసుకువచ్చి తననే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునేలా చేశాడని అప్పట్లో ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. అది ఎంతవరకు నిజమనే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే లేవు. ఇక చిరంజీవి తన కుమార్తెను ఉదయ్ కిరణ్ వివాహం చేసుకుంటాడు అని తెలియగానే చాలా మంది నిర్మాతలు అలాగే డైరెక్టర్లు ఉదయ్ కిరణ్ దగ్గరికి క్యూ కట్టడం జరిగింది. చాలా సినిమాల్లో అతన్ని హీరోగా బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఉదయ్ కిరణ్ చిరంజీవి కుమార్తెను వివాహం చేసుకోవడం లేదు, నిశ్చితార్థం రద్దయిందని తెలిసిందో, ఎవరైతే సినిమాలో ఉదయ్ కిరణ్ ని హీరోగా బుక్ చేసుకున్నారో అలాగే అడ్వాన్సులు కూడా ఇచ్చారో వాళ్ళైతే తాము ఇచ్చిన అడ్వాన్సులను వెనక్కి ఇమ్మని ఉదయ్ కిరణ్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ కారణాల చేత ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లి అలాగే సూసైడ్ కూడా చేసుకున్నాడని ఒక న్యూస్ అయితే అప్పట్లో వైరల్ అయింది. దాని తర్వాత అతను 2012లో వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. ఇలా వివాహం చేసుకున్న తర్వాత అతనికి సినిమా ఆఫర్లు తగ్గాయని, ఆర్థిక సంక్షోభంతో డిప్రెషన్ లోకి కూరుకుపోయాడని ఒక న్యూస్ అయితే ఉంది. చిరంజీవి కుమార్తెతో వివాహం రద్దయిన తర్వాత అతను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 2003లో జోడీ నంబర్ 1 అనే సినిమా రావడం జరిగింది, అది ఫ్లాప్ అయింది. 2003లోనే నీకు నేను నాకు నువ్వనే సినిమా రావడం జరిగింది, అది కూడా ఫ్లాప్ అయింది. 2004లో లవ్ టుడే అనే సినిమా రావడం జరిగింది, అది ఫ్లాప్ అయింది. 2005లో అవునన్నా కాదన్నా అనే సినిమా రావడం జరిగింది, అది యావరేజ్ అన్నమాట. ఇలా 2003 తర్వాత అతని సినిమాలు ఏమైందో ఏంటో తెలియదు గానీ తెలియకుండానే అవి ఫ్లాప్ అయ్యాయి. దానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లో ఉండడం వల్ల కథలనేది సరిగ్గా ఎంచుకోలేదని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత 2012లో ఉదయ్ కిరణ్ వేరే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతనికి సినిమా ఆఫర్లు అనేది తగ్గిపోవడం, అలాగే అతను ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోవడం, డిప్రెషన్ లో కూరుకుపోవడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఉదయ్ కిరణ్ అయితే ఒకప్పుడు స్టార్ గా ఎదిగి చివరికైతే ఈ విధంగానైతే అతని జీవితం అయితే ముగిసిందనమాట. అసలు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.